అందరికి శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా చూడు రెడ్ లైన్స్. భవిష్యత్ నగరాన్ని చూస్తే అందుకు పోయిండు ముఖ్యమంత్రి సారు. పనులు ఎట్టెట్లా అవుతున్నాయని అరుచుకుంటూ సీఎం రేవంత్ గారు. పార్లమెంట్లో పాస్ అయ్యిందట ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి బిల్లు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సారు మురిపెంలో ఉన్నాడట ఫుల్లు. తెలంగాణ భూభారతి పోర్టల్లో ఇగిప్పటి సంది ఉండయట ఏ గోసలు. ఇప్పటి సందన నెరవేరుతాయా రాష్ట్రంలో భూబాధితుల ఆశలు. కొత్త పార్టీ ఎప్పుడు పెట్టబోతుందో చెప్పుకుంటూ వచ్చింది కల్వకుంట్ల కవిత. ముంగట ఎట్లుండబోతుందో కేసీఆర్ సారు బిడ్డే భవిత. ప్రజాపాలన పేరంటంలో లీడర్లు ప్రజలు చేస్తుండ్రు పరిశాను. ప్రగతి ప్రణాళికతోని ఎమ్మెల్యేలకు మంత్రులకు ఉన్నది పరిశాన్. తెలంగాణ మలి సర్కారు ఫ్యూచర్ సిటీలో కడుతున్న FCDA ఆఫీసు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పనులను చూస్తేందుకు సీఎం రేవంత్ సారు పోయిండట. పనిగల్ల మేస్తిరి పందిరేస్తే కుక్కతోక తలిగి కూలిపోయిందన్నట్టు కొండగట్టు కాడ వేసిన సల్వా పందిర్లే సకాయలు ఇవ్వంటే భవిష్యత్తు నగరము కాడికి పోయి ఏం పనులు చూసిండే ఏం కథనే బాలన్న అంటే చూడుర్రి. ఇట్లా ఫ్యూచర్ సిటీ పనులు మొత్తం కలెదిరిగి చూసిండు. పనులు ఎట్టెట్లా అవుతున్నాయి ఏం కథ, సిమిటి మంచిదే వాడుతుర్రా సలాగా బందవస్తుదే పెడుతుర్రా అని గుత్తపట్టుకున్న గుంపు మేస్త్రిని కూడా అడిగిండట. పనులు బిరబిర కావాలి. కాంగ్రెస్ సర్కార్లో ఫ్యూచర్ సిటీలో కట్టిన ఆఫీసును బడి అర్రలను చూసి బయటి దేశమోళ్ళు కూడా వచ్చి పెట్టుబడులు పెట్టేటట్టు చెయ్యాలని అన్నడా అంటే అనడా. అయ్యా సీఎం రేవంత్ సారు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కాడ సౌలతులు కూడా షెయి సర్కారు చెక్కు చెదరకుండా చేస్తుంది. 100 ఏళ్ల దాకా కూడా ఖరాబు కావు అంటిరి. మీరట్లా అని జాతర ఒడిచేసరికి గద్దెకాడ కట్టిన రాళ్లు ఊసిపోయి కింద పడితే మొన్ననైతే అయ్యవారి కొడుకు కాలు కూడా ఇరిగే. ఆడట్లయినందుకన్నా మీ ఆలయ శాఖ అధికారులు తతిమ గుళ్ళ కాడ జరగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేస్తారేమో అంటే నిన్నటికి నిన్న కొండగట్టు గుట్ట మీద వేసిన సల్వ పందిర్లు కూలిపోయి హనుమాన్ల భక్తులకు అవస్థలాయే. మీ కాంగ్రెస్ అంతా కాయిస్గా పనులు చేపిస్తుంటే మీరు ఇగురంగా ఇళ్లకొచ్చినట్టు చేస్తుంటే గుత్తపట్టుకున్న గుంపు మేస్త్రీలు కావాలనే పొక్కిలు చేసినట్టు మీ ప్రభుత్వాన్ని బదనాం చేస్తేందుకు కూడా అట్లా మీద పనులు చేస్తుర్రా. మీరే మంచిగా అరుచుకోండి. భవిష్యత్తు నగరంలో మీరు కట్టించిన ఈ ఆఫీసులన్న బందోబస్తుకు ఉన్నాయా, బంగ్లాలే గూలుతాయా అట్లా మాత్రం కానియకుండా చూడమనుండ్రి. అట్లనే ఫ్యూచర్ సిటీ మీద యంగ్ ఇండియా యూనివర్సిటీ మీద మీకు మనసు మంచిగానే ఉన్నది. ఆ మనసులో ముత్యమంతన్న తెలంగాణలో ఉన్న సర్కారు బడుల మీద పెడితే బాగుండు. ఎందుకంటే మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినప్పటి సంది ఏ ఒక్క సర్కారు బడిలా హాస్టల్లో చక్కదనం లేదంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఏపీలో సీఎం చంద్రబాబు సారు సంబురం చెప్పొస్తలేదు కదా. సారు మస్తు మురిపెంలో ఉన్నాడట. అగో దిక్కు ఏలుబడిలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా ఎనుగుల చిప్ప ఎనుగులనే ఉన్నది అన్నట్టు ఉన్నది. తుంటెత్తేసి మొద్దెత్తుకున్నంత పని అయిందని పబ్లిక్ మొత్తుకుంటుంటే సీఎం సారు ఎందుకంత ఖుషిగా ఉన్నాడంటారా చెప్తా పండ్రి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సారు కలల ప్రాజెక్టుల్లో ఒక్కటైన రాజధాని అమరావతికి సెంట్రల్ సర్కారు పార్లమెంట్లో చట్టబద్ధంగా బిల్లును పాస్ చేసింది కదా. అందుకే అదే మురిపెంలో మస్తు ఖుషిగా అంటే చాలా ఖుషిగా మాటల్లో చెప్పరానంత సంబురంలో నడట. పార్లమెంటులో ద బిల్ ఈజ్ పాస్ అనగానే ఏపీలో సంబురాలు సురువు చేసిరట. అందుకే అమరావతిలో మొదలు ముహూర్తం సాగి ముగ్గు పోసి పనులు సురువు చేసిన కాడికి పోయి ఇట్లా దీపం ముట్టించి మనసు పెట్టి మరీ సాష్టాంగ నమస్కారాలు కూడా చేసిండట. ఇంకో దిక్కు రాష్ట్రంలో పసుపు పార్టీ తమ్ముళ్ళు తెలుగుదేశం చెల్లెళ్ళు కూడా పటాకులు కాల్చుకుంటా పండుగ చేసుకుర్రట. అటు టీడీపీ ఆఫీసుల పొంట కేకులు కట్టింగులు చేసిర్రట. అయ్యా సీఎం చంద్రబాబు సారు ఏపీకి రాజధాని అమరావతిని వేయాలన్న మీ ఆశ అయితే నెరవేరింది. కానీ మీ కూటమి సర్కారు ఏలుబడిలకు వస్తే ఏపీని ఎక్కదీపములే ఎలగబెడతారు, అన్నదాతల బాధలు వాపుతారని అనుకోని మిమ్ములను అధికారంలోకి తెస్తే ఏలుబడిలకు వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా పాపే ఏదో తేడున్నదంటే పరిచిన దగ్గరనే ఉన్నది అన్నట్టు ఏలుబడి చేయబడితిరి. ఇప్పుడన్న ఇగురంతో వెంటనే ఎన్నికల ముంగట ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చి చెప్పిన పథకాలు కొలాయించే పని పెట్టుకుంటే మంచిగుంటది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. అవసరమైతే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలియాస్ కేసీఆర్ సారు కాళ్ళు పట్టుకుంటా అంటున్నాడు పంక పార్టీ లీడర్ కా మాజీ మంత్రి పేర్ని నాని సారు. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కాళ్ళు పట్టుకోవాల్సిన కర్మ ఏం పట్టింది, ఎందుకట్లా అనడే బాలన్న అంటే ఆయన మాటలనే ఇనుండ్రి. అయ్యా పేర్ని నాని గారు పేరుతోని సహా చెప్పుండ్రి. టిపిఓ టిపిఎస్ అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు, నువ్వు బందరు వెళ్ళిపోతావేమో. గోపాలరావు బందరు కాదు, నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడున్నా సరే అవసరమైతే నువ్వు తెలంగాణ
వీలైతే కేసీఆర్ కాళ్ళన్నా పట్టుకుంటా. నీ ఇంటి సంగతి చూస్తా గోపాలరావు. ఇన్నరా మరి మాజీ మంత్రి సారుకు అధికారంలోకి వెళ్ళి దిగిపోయినాక చిన్న మెదడు చిట్కి పెద్ద మెదడు పర్షాన్లా ఉన్నదో ఏమో గాని మాజీ ముఖ్యమంత్రి కళ్ళు పట్టుకొని అయినా ప్రభుత్వ ఉద్యోగుల అంతు చూస్తా అనబట్టే ప్రభుత్వ ఉద్యోగులను అందున పోలీసులను కూడా పట్టుకొని అట్లా బహిరంగంగా నీ అంతు చూస్తా అంటుండంటే ప్రభుత్వ అధికారులు కొందరు పాలకులకు పాలేళ్ల లెక్క మారేపటికేనే కదా. ప్రభుత్వ అధికారులకు ఇట్లా అధికారంలో లేని మంత్రులు కూడా వార్నింగులు ఇచ్చే కాడికి రాబట్టే. అందుకే గాడిది పని గాడిది చేయాలి, గుర్రం పని గుర్రం చేయాలి. ఎవరి డ్యూటీలు వాళ్ళు చేసి ఏ లీడర్లకు సపోర్టు చేయకుండా న్యాయం ఉన్నదికే అధికారులు ఉండి ప్రజల జీతగాళ్ళైన అధికారులు ప్రజలకు పనులు చేసి పెడితే ఇట్లా అనిపించుకునే కాడికి రాకపోవు. పేర్ని నాని సారు అధికారంలోకి వచ్చినాక అంతు చూస్తా అంటే కక్ష తీర్చుకునేందుకే ఇట్లా మాట్లాడుతున్నట్టు ఉన్నది. ఇక ఇసొంటోళ్లను ప్రజలు లీడర్లుగా ఎన్నుకుంటే ఇట్లనే ఉంటది. ఇలా ప్రభుత్వ ఉద్యోగులకు వార్నింగులు ఇచ్చిన వాళ్ళు రేపు అధికారం ఇస్తే ప్రజలను కూడా ఇట్లనే అనరా అని ఇప్పుడు మీడియాల సోషల్ మీడియాల దీని గురించే చర్చ అంటే మామూలు చర్చ నడుస్తలేదంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇప్పుడు భూమి అమ్ముకున్న రైతుకు అయినా భూమి కొన్న ఆసామికైనా ఎవ్వలకైనా తిప్పలు లేకుండా చేసిర్రట. భూమి రిజిస్ట్రేషన్ కోసం ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేటట్టు తిరుగుడు అవసరం లేకుండా ఒక్క జాగాలనే అంత పనులు అయ్యేటట్టు బందోబస్తు సవలతులు చేసిర్రట. అట్లని ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారంటారా చూడుండ్రిగో. అమ్ముకున్న రైతు దగ్గర నుంచి ఆ కొనుక్కున్న ఆసామి ఎవరైతే కొనుక్కుంటారో ఎవరైతే అమ్మాలని అనుకుంటారో ఏ ఆఫీసు చుట్టూ మీరు తిరగనవసరం లేదు. ఒక ఇంటిగ్రేటెడ్ వ్యవస్థని ఒకే ప్లాట్ఫామ్ మీద తెచ్చుకున్నామో దీంట్లోకి మీరు లాగిన్ అయినట్లయితే ఏ ఆఫీసు చుట్టూ మీరు తిరగనవసరం లేదు. ఇన్నరా రెవెన్యూ మంత్రికం ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ ఏమంటుండో ఒక్కపారి చేయి సర్కారు తెచ్చిన ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్లో లాగిన్ అయితే చాలట. అయ్యా మంత్రి గారు మరి తతిమ దరఖాస్తులు మొత్తం ఎట్లా పెట్టుకోవాలి మొత్తం ముచ్చట మీరే చెప్పుర్రి. ఏ అధికారి దగ్గరికి పోయి మీరు ప్రాధాయపడ అవసరం లేదు. మీకు సంబంధించిన వివరాలని ఆ లాగిన్ లో మీరు అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్ గా మీ దగ్గర నుంచి ఆ ఎంఆర్ఓ దగ్గర నుంచి ఆ సర్వేర్లకి ఆటోమేటిక్ గా అదే ముందుకు వెళ్ళిపోతుంది. ఒక్క అప్లికేషన్ ఆన్లైన్ లో పెడితే ఫైలు మండల రెవెన్యూ ఆఫీస్ తానికి పోతుందట. ఆడికెళ్ళి సర్వేయర్ తానికి కూడా పోతుందట. ఇట్లా అన్ని పనులు కూడా బిరబిర ఒడిచిపోయి రిజిస్ట్రేషన్ కూడా అయిపోతుందని చెప్పుకొచ్చుడు. అయ్యా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు ఒదిక్కు రెవెన్యూ శాఖలో ఏ పనులు కావాలన్నా ఒక్కటికి 2 మాటల వాళ్ళ దాకా పోయి సాటుగా చేతులు నానిపితే తప్పితే పనులు కావు అంటారు. అసోంటిది ఆన్లైన్ లో అప్లికేషన్లు పెట్టుకుంటే అయితే అట్లనే ఇంకో కానూను కూడా తీసుకురాకపోయినరు. ఎవల ఫైలు అయితే పెండింగ్ లో ఉన్నదో దాన్ని మళ్ళా గుర్తు చేసేటట్టు ఆ ముచ్చట మీదాకా తెలిసేటట్టు కూడా సవలతు చేస్తే ఇంకా మంచిగుంటది. అట్లా కూడా ఎందుకు ఆలోచన చేయలేదంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. కల్వకుంట్ల కవిత అలియస్ దేవనపల్లి కవిత మేడం మొత్తానికి కొత్త పార్టీ ఎప్పుడు పెట్టబోతున్నదో ఆ పార్టీలో ఎవ్వలకు ఎక్కువ పెద్దపీట వేయబోతున్నదో అన్ని ముచ్చట్లు చెప్పుకొచ్చిందట. మరి తెలంగాణ ఉద్యమకారులకే పార్టీలో ఎక్కువ స్థానం కల్పిస్తుందా, వాళ్ళ నాయనోలే ఒంటెదు పోకడ పోతుందా అంటే అన్ని అరుచుకుందాం పాండ్రి. చూసినా మేడం ఇట్లా ఆమె ఆఫీసులకు ముఖ్యమైన లీడర్లను పిలుచుకొని ముచ్చట్లలో మునిగిపోయింది. ఏర్పాట్లు ఎట్టెట్లా చేస్తుర్రు ఏం కథ బువ్వకాన్ నుంచి తొవ్వదాకా ఎట్లుంటే బాగుంటదని ఒక్కొక్కరు చెప్తుంటే పాయింట్ టు పాయింట్ మిస్ కాకుండా అన్ని రాసుకుంటున్నట్టే ఉన్నది కదా. మరి తెలంగాణలో కవిత మేడం పెట్టబోయే కొత్త పార్టీకి పేరు పెట్టి బారసాల ఎప్పుడు చేస్తారు, ఇంతకు ఏం పేరు పెడుతుందట అంటే ఆనాడే అన్ని ముచ్చట్లు చెప్తా అంటున్నది. ఇక ఇదే ముచ్చట్ను ఎక్స్లో కూడా ఎక్కించుకొచ్చింది. ఏమని రాసుకొచ్చిందంటే సమయం ఆసన్నమైంది. 2026 ఏప్రిల్ 25న తెలంగాణలో నూతన రాజకీయ శకం ప్రారంభం కానుంది. ఇది కేవలం ఒక పార్టీ కాదు, ఇది మీ ఉద్యమం. మన రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దడంలో మాతో చేరండి అని రాసుకొచ్చింది. ఇంకో ముచ్చట ఏంటంటే మీరు ఎన్ని దినాలు ఇన్నేళ్ల చరిత్రలో మొగోళ్లు పెట్టిన పార్టీలే చూసి ఇప్పుడు ఒక ఆడబిడ్డ పెట్టే పార్టీ చూడబోతుర్రు. ఇది ఎట్లుంటదో ముంగడ చూపిస్తామనుకొచ్చింది. కల్వకుంట్ల కవిత వేయడం లెక్కనే అప్పట్లో రాజన్న రాజకీయ వారసురాలు కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని తెలంగాణలో పెట్టింది. అటెనక సిక్కి రాజన్న అభిమానులు కూడా ఆమెను ఆదరించకపోయేసరికి తెలంగాణలో తట్టాబుట్టా చదురుకొని పోయి ఏపీలో జెండా ఎగిరేసి అది కూడా ఎగరకపోయే వరకల్లా కాంగ్రెస్ లా కలిసింది. కేసీఆర్ సార్ను కాదని సొంత కాళ్ళ మీద నిలబడాలని సొంత పార్టీ పెట్టింది. మాజీ ముఖ్యమంత్రి సారు అభిమానులు దగ్గరికి రానియకుంటే ఏం చేస్తుందో ఏమో చూడాలి. అయినా అయ్యా పార్టీ పెట్టి తెలంగాణను అంత ఎలుము చేసిండు. ఇక ఈమె ఏ పార్టీ ఎలుగా పెడతాదో ముంగట ఎరకైతుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఎంకిపేలి సుబ్బిసావుకు వచ్చింది అన్నట్టు ఇప్పుడు చేయి సర్కారు పెట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరంటము చేయి పార్టీ ఎమ్మెల్యేలు మంత్రుల సావుకే వచ్చినట్టున్నది. గ్రామ సభలు పెట్టి పబ్లిక్కు 6 గ్యారెంటీల గురించి అవగాహన కల్పించాలని చూస్తే అది మొత్తం ఉల్టా అయ్యి ఎమ్మెల్యేలు మంత్రులను ప్రజలు నిలదీసే కాడికి వచ్చిందట. ఇగో
వరంగల్ పట్టణంలో 12వ డివిజన్లో పెట్టిన గ్రామసభ పేరంటానికి పెద్ద ముత్తైదువుగా పోయిన గుల్లు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడంను చూడంగానే పబ్లిక్ కూకుంటారా? అమ్మా మహాతల్లి వచ్చినవా, రా అమ్మా రా, నీ రాక కోసమే ఎదురు చూస్తున్నాం, ఎన్ని దినాలయ మిమ్మల్ని చూడక, మాకు 6 గ్యారెంటీల ఏ గ్యారెంటీలు వస్తలేవని ఇట్లా అప్లికేషన్లు తీసుకుపోయి మరీ ఇచ్చిర్రట. అయితే మంత్రి మేడం పేరుకు 2-3 తీసుకొని ఆడనే ఎక్కువసేపు ఉంటే ఆగమే చేస్తట్టుండ్రని ఆడికే వెళ్ళి బయట పడదామని చూసేసరికి మీటింగ్కి వచ్చిన మంది అంతా అడ్డం తిరిగి గట్టిగానే లడాయి చేసిర్రట. ఈయనరా ఏ ఆఫీసర్లు కానీ లీడర్లు కానీ ఎవ్వరు కానీ మా వాడకట్టుకు రారు, మా బాధలు చూడరు, మా పరిస్థితి పట్టించుకోరని ఎట్లా బాధపడుతుందో. ఓట్ల కోసం వచ్చినప్పుడేమో కాళ్ళు ఏళ్ళు పట్టుకుంటారు, కడుపులో తలకాయ పెడతారు, కానీ ఏలువడిలకు వచ్చినాక ఎవ్వలను ఎందుకు పట్టించుకుంటలేరు? ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఓడ దిగినాక తిన్మార్ మల్లన్న అన్నట్టే చేయబడితిరి అని నిలబడ్డ తావుల్నే సురేఖ మేడంకు ఎటుగాని ఎండాకాలంలో పట్టవగటిలే సుక్కలు చూపెట్టినంత పనిచేసిర్రట. ఒక్క మంత్రి సురేఖ మేడమునే కాదు, వరంగల్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి సార్ను కూడా పబ్లిక్ ఆపి పథకాలు ఎప్పుడు కొలాయిస్తారని గట్టిగానే అడిగిర్రట. ఎవరో చెప్పొచ్చి మాట్లాడినట్టు కాదు. రిసిప్ట్ ఇనమ్మా, నీ రిసిప్ట్ పట్టుకొని రా. నీ రిసిప్ట్ లేదు ఏం లేదు, ఇన్ని లేదంటే రిచేనా అయ్యా మాకు ఇందిరమ్మ ఇల్లు రాలేదు, నిల్వనీడ కూడా లేదని అడిగితే రిసిప్ట్ లేని ఏం చెప్తామమ్మా అనుకుంటావో బట్టి. అయ్యా ఎమ్మెల్యే సారు, మరి రసీదులు రిసిప్టులు చేతులు పట్టుకొని తిరుగుతారా? మీ వరంగల్ బిడ్డరే కాబట్టి యుగురంతో మీ ఆఫీసర్లను పంపి అసలు ఆ అమ్మ చెప్తున్నది నిజమేనా, ఆమెకు నిల్వనీడ కూడా లేదా అని చూసి వెంటనే ఇల్లు వచ్చేటట్టు చేయాలి కదా. మైకు పడితే చాలు మాది ప్రజాప్రభుత్వము, మాది ప్రజాపాలన అంటారు. మీ కాంగ్రెస్ లీడర్లు మాటల్లో చెప్పినట్టు చేతల్లో చూపెట్టరా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. భాగ్యనగరంలో ఫుడ్ బిజినెస్ చేస్తున్న బేరకాళ్ళందరినీ పిలుచుకొని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సారు పెద్ద మీటింగే పెట్టిండట. ఇన్ని దినాల కోలే ఎప్పుడు లేంది ఇప్పుడే ఎందుకు పిలుచుకున్నాడే బాలన్న, ఇంతకు వాళ్ళకు ఏం చెప్పిండు? కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తే గల్లీల పొంట పొగ జూరుతున్నది అన్నడా అంటే అన్నీ చెప్తా పాండ్రి. పట్టణంలో కొందరు బట్టెవాయిగాళ్ళు మొత్తం పైకాన్ దండుకొని అడగోలుగా కల్తీ చేసుకుంటా మార్కెట్లో అడ్డమైనయాన్ని అమ్ముతున్నారు కదా. అందుకే పోలీసులు కూడా ఆ పాడుమల్లె కల్తీ దందాలు చేసేటోళ్ళ కనిపెట్టుకుంటా అటు హెచ్-ఫాస్ట్ టాస్క్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేసిండ్రు. ఇప్పుడు టాస్క్ ఫోర్స్ ఆఫీసర్లు, సిటీ పోలీసులు, ఫుడ్ ఆఫీసర్లు అంతా కలిసి పట్టణంలో కల్తీ చేసుకుంటా తిరుబండారాలు అమ్ముతున్న వాళ్ళందరి బండారం బయట పెడుతుర్రాయ్. మటను, చికెను, అల్లం పేస్టు, ఐస్ క్రీములు, లస్సీలు, బిస్కెట్లు ఇట్లా చెప్పుకుంటా పోతే ఉప్పు పప్పుల కాడ నుంచి ఉత్తగా పుణ్యానికే ఇచ్చే నీళ్ళ దాకా ప్రతిదీ కల్తీ చేసుకుంటా మార్కెట్లో అగ్బసగ్గుకు ఇచ్చుకుంటా పైకం దండుకుంటురు. లాభాల కోసం పబ్లిక్ పానాలతోనే అడుకుంటురు. ఇప్పటిదాకా జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటి సంది కూడా అట్లనే చేస్తే పోలీసుల మాట వినకుండా పాత కథనే ముంగట చేసుకుంటే అట్లా ఫుడ్ బిజినెస్ చేస్తున్న వాళ్ళందరి పుంగి వలగొట్టుడు ఖాయం అన్నట్టు కమిషనర్ సజ్జనార్ సార్ కౌన్సిలింగ్ తీసుకొని గట్టిగానే చెప్పుకొచ్చిండట. పోలీసులు తలుపు పెట్టి చెప్పినా కొందరు కొలుపు పెట్టి ఇన్నట్టే చేస్తున్నారు కాబట్టి ఇప్పటి సంది ఎవ్వరు ఫుడ్ కల్తీ చేసుకుంటా దొరికినా వాళ్లకు బెయిల్ అనేది లేకుండా చేసి వాళ్ళను జైలుకు పంపి ముళ్ళును ముళ్ళుతోనే దియ్యాలన్నట్టు ఏ కల్తీ అయితే తయారు చేసినరో ఆ కల్తీనే వాళ్ళకు తినబెడితే అప్పుడన్నా మార్పు వస్తుందో లేదో. అయినా హైదరాబాద్ కమిషనర్ సార్ ఇంత మంచిగా కౌన్సిలింగ్ ఇచ్చినట్టు చెప్పినాక కూడా మారకుంటే అప్పుడు అసలు చేస్తారేమో ఏం కథనో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సలేశ్వరం జాతరలో షెయి సర్కారు ఒక్క సౌలతు కూడా చక్కదనంగా చేయలేదట. భక్తులు మొత్తం గంటలు గంటలు అడవిలో నిలబడుకుంటూ అవస్థలు పడుతున్నా వాళ్ళ బాధలు వాపేదందుకు ఎవ్వరు కూడా లేరట. ఉదికు షెయి సర్కారు సౌలతులు చక్కదనం చేసినామని చెప్తుంటే ఏం చక్కగా లేవని ఎవరన్నారే బాలన్న అంటారా? మీరే చూడుర్రి. చూసినరా, భక్తులకు తిప్పలు కాకుండా భారీ కేడ్లు ఎక్కడికక్కడ ఏర్పాట్లు అన్నీ కూడా చేస్తామని చెప్పిన షెయి సర్కారు సలేశ్వరం జాతర కాడ ఒక్క సౌలతు కూడా చక్కదనంగా చేయలేదట. లింగమయ్యను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు శాననే తిప్పలు పడుతురట. అడవిల కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి ఇట్లా దర్శనం కోసం గంటలు గంటలు నిలబడేసరికి కాళ్ళు రిల్లలు పడుతున్నాయని బాధపడుతురట. ఓ భక్తుడు సౌలతులు ఎట్లున్నాయో చెప్తుండు ఇరుండ్రి. నైట్ 12 o'clock స్టార్ట్ అయిన బట్ ఇంతవరకు కూడా దర్శనం లేదు. ఒక పోలీస్ వ్యవస్థ లేదు ఇక్కడ. ప్రభుత్వం ఏం చెప్పిందంటే అందరు బ్యారికేడ్స్ ఏర్పాటు చేసినాము, లైన్లు ఏర్పాటు చేసినాము, పోలీస్ వ్యవస్థ ఉంది అని చెప్పి, కానీ ఎక్కడ కూడా ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా లేడు, ఒక వాలంటీర్ కూడా లేడు.
కానీ ఒక సిస్టమేటిక్ అనేది లేదు. ఇన్నరా జాతరల సర్కారు ఎసొంటి సవలతులు చేయలేదట. భక్తులు బాగానే మంది ఉన్నారు, ఏమన్నా అవస్థలు అవుతున్నాయా అని చూసుకునేందుకు ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా లేడట. పోలీసులు అంటే పొలిటికల్ లీడర్ల బందోబస్తుకు పోయినరేమో, వాలంటీర్లు ఎటు పోయినరట అంటే లైన్లలో తిప్పలు పడుతున్న వాళ్ళను చూసేందుకు ఒక్క వాలంటీర్ కూడా చక్కగా అందుబాటులో లేరట. రాత్రి 12 గంటలకు వస్తే తెల్లారి అంబటాల్లో అయినా దర్శనం కాలేదని శాననే చెప్పుకొచ్చిండు. అయ్యా సీఎం రేవంత్ సారు, అమ్మా గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం. దక్షిణ తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పిలుచుకునే సలేశ్వరం జాతర కాడ సౌలతులు చేస్తే ఏమైతుండే? పబ్లిక్కు పనికిరాని అందాల బామల పోటీలు పెట్టి ఏషగత్తెల ఒయ్యారాల ఒలకబోతలకు 100 కోట్ల రూపాయలు పెట్టొస్తుంది కానీ దైవ దర్శనానికి పోయే భక్తులకు ఏర్పాట్లు చేయరాదా? కామన్ పబ్లిక్కు అవసరం లేని తెలంగాణ ప్రజలకు తెలియని మెస్సీని పట్టుకొచ్చి మ్యాచ్ ఆడి కోట్ల రూపాయలు ఖర్చు పెడితిరి. కానీ సలేశ్వరం జాతరకు 1000 మంది భక్తులు పోతారని తెలిసి కూడా ఏర్పాట్లు మంచిగా చేయకుంటే మిమ్మల్ని ఏమనాలనో మాకు కూడా అర్థమైతలేదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. భారతదేశంలో 16 ఏళ్ల లోపల ఉన్న పిల్లలు సోషల్ మీడియా చూడకుండా మొత్తం బంద్ పెడితేనే దేశానికి దేశం మన భారతదేశం పురాగా బాగుంటుందట. సెంట్రల్ సర్కారు కూడా వెంటనే ఈ ముచ్చట మీద ఆలోచన చేసి సోషల్ మీడియాను బ్యాన్ చేస్తేనే పిల్లలు ఏమన్నా బాగుపడతారట. ఈ ముచ్చట ఇప్పుడిట్లా ఎవరన్నారే బాలన్న అంటే ఇగో. I request the central government to ban social media throughout the country. ఇన్నరా కాంగ్రెస్ పార్టీ లీడర్ గా వరంగల్ ఎంపీ కడియం కావ్య మేడం ఏమంటుందో ఇంకా మస్తుగానే అన్నది మొత్తం ముచ్చటి నుండి. Because of the rising rates of anxiety, all the mental health issues like anxiety, depression, body image concerns, and there is also lack of family relationships, insight and societal knowledge to these growing children, because their minds are occupied by all the social media apps. సోషల్ మీడియా చూస్తే చదువుకునే పిల్లల మెదడు మొత్తం ఖరాబ్ అవుతుంది. అడమైన వీడియోలు చూసుకుంటే చెడిపోతుర్రు. చదువుకునుడు బంధు పెట్టి చెడు సోపతులు బట్టి మొత్తం చందన అవుతుర్రు. చేతికి రాకుండా అయిపోతుండ్రు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల 16 ఏళ్ల లోపల ఉన్న పిల్లలు చూడకుండా సోషల్ మీడియా అనేది బంధు పెడతామని అక్కడ ప్రభుత్వాలు చెప్పినాయి. కాబట్టి ఇప్పుడు సెంట్రల్ సర్కార్ ఇగురంతోనే దేశంలోనే సోషల్ మీడియా అనేది బుడ్డపోరగాన్లకు దూరం పెడితేనే చాలా బాగుంటుందని చెప్పుకొచ్చిందట. అమ్మ ఎంపీ కడియం కావ్య మేడము సోషల్ మీడియాలో కొందరు వీడియోలు చూసి పోరగాన్లు చెడిపోతుర్రు, బంధు పెట్టాలని బాగానే చెప్తుర్రు. ముఖ్యంగా ఇంకో ముచ్చట ఏంటంటే మీ రాజకీయం లీడర్లు మాట్లాడే బూతు మాటలు, ముఖ్యంగా మీ ముఖ్యమంత్రి రేవంత్ సారు మాట్లాడే మాటలు అయితే అసలు మొత్తం 18 ఏళ్ల లోపల ఉన్నోళ్ళు ఇనతట్టు ఉండయట. మొదలు మీ సీఎం సార్కు భాషను కూడా మార్చుకోమని కూడా ఇట్లనే చెప్తే బాగుండు. అట్లా కూడా ఇట్లా కేంద్ర సర్కార్కు చెప్పినట్టే మీ సీఎం సార్కు కూడా చెప్పకపోయినరు. అట్లనే బూత్ కంటెంట్ చేసేటోళ్ళ ఖాతాలు ఛానళ్ళు మొత్తము బంద్ పెడితే ఏ దరిద్రం ఉండదు. అది తెలంగాణ నుంచి సురువు చేస్తే బాగుండు కదా మేడము. అట్లెందుకు ఆలోచన చేస్తలేరు అంటే చెప్పుడే మీ చేతుల్లో ఉంటుంది కానీ చేసుడు ఉండదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు పెట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరంటానికి బుడ్డబుడ్డ కాంగ్రెస్ లీడర్లనే పిలువకుండా ఊర్ల పొంట ప్రోగ్రాంలు నడిపిస్తున్నారట. అగో ఈ సర్కారు ఏలుబడిలకు వచ్చేదందుకు పల్లెల పొంట అయినోళ్లతోని కానోళ్లతోని మాటలు పడి కాంగ్రెసు అధికారంలోకి వచ్చేదందుకు కారణమైన కాంగ్రెస్ లీడర్లనే పిలువకపోవడం ఏంది అంటే చూడురిగో. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక వార్డు సభకు ఆహ్వానమని తాటికాయంత అక్షరాలతోని తయారు చేసిన ఫ్లెక్సీని ఇట్లా మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలున్న 14వ వార్డులకు కట్టిరట. ఫ్లెక్సీ పెట్టి అందరికి ఆహ్వానమని పేరుకు రాసిరట కానీ వార్డు సభ్యులను అందున కొందరు కాంగ్రెస్ వార్డు సభ్యులనే విలువలేదట. ప్రజాపాలన అనుకుంటా మీరు ప్రజల కోసం పెడతామని పెట్టిన ఈ మీటింగ్కు వార్డులోనే పేరున్న పెద్ద మనిషి మా అన్నకే సమాచారం ఇయ్యలేదు అని ఇట్లా అంటుంటే అధికారులేమో అందరికీ చెప్పినామో అంటున్నారట. అయ్యా మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు, మీ ఏలువడల మీ కాంగ్రెస్లున్న జీవన్ రెడ్డి సార్ అసొంటి మాజీ ఎమ్మెల్సీలు మంత్రులే కాదు కొనాకరికి వార్డు సభ్యులు కూడా ముక్కు సక్కిన ఉంటున్నారట. చూస్తున్నారు కదా ఎట్లా అంటున్నారో. మరి మీకు జీవన్ రెడ్డి సారు నచ్చలేదని నన్ను పార్టీలకెళ్ళి వంప చూసిండని ఆయన అన్నాడు. జీవన్ రెడ్డి సార్ను పక్కకు పెట్టినట్టే వార్డుల పొంట మీకు నచ్చని సభ్యులను కూడా పక్కకు పెట్టుకుంటా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యం నడిపిస్తున్నారా ఎట్లా? గత ప్రభుత్వంలో గ్రామాల పొంట సర్పంచులను, మున్సిపాలిటీల పొంట వార్డు కౌన్సిలర్లను పట్టించుకోలేదనే మంట మీద గత ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ను కొందరు కార్యకర్తలు గద్దెదించిర్రని అన్నారు. అట్లా కేసీఆర్ సార్ లెక్కనే మీరు ఊర్ల పొంట కాంగ్రెస్ లీడర్లను చిన్న చూపు చూస్తే మీకు కూడా కేసీఆర్ సార్కు పట్టిన గతే వట్టగల్లా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీ లీడర్ కమ్ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సారు అసెంబ్లీలో చేసిన పని చూస్తే మీరు షాక్ అవుతారు కావచ్చు. అగో ఇప్పుడు షాక్ అయ్యేంత పని ఏం చేసిండే బాలన్న అంటారా? నేను ఎప్పుడు కాదు, మీరు చూసినాక కామెంట్ చేసి చెప్పుర్రి. ఇంతకు ఏం చేసిండే బాలన్న అంటే ఎడిటరు ఏయవయ్యా వీడియో మంచిగా.
చూసినరా దోమల జాలితోనే మంచిగా గుట్టించుకున్న మచ్చడిదాన్ను పెయ్యి మీద ఉన్న బట్టల మీదకెళ్ళి పైంటు అంగి రెండు కూడా వేసుకుంటుండు. మీదికెళ్ళి ముఖానికి కూడా మంచిగానే మాస్కు లెక్క పెట్టుకున్నాడు. మరి ఇట్లా అసెంబ్లీలో దోమల మచ్చడిదాంతో గుట్టించుకున్న అంగిలాగు ఎందుకు వేసుకుండంటే ఎమ్మెల్యే సారే చెప్తున్నాడు. నుండి లక్షల రూపాయల ఖర్చు పేదవానికి మరి మధ్యతరగతి కుటుంబానికి భారం అవుతుంది. కనీసం దోమలైనా అరికట్టమని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఇన్నరా ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి గతంలో చేసినట్టు మీరు కూడా చేయండి. తప్పనిసరిగా దోమలు అరికడితే తగ్గిపోతాయి. తద్వారా ప్రజల యొక్క ఆరోగ్యం బాగుంటది. ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా ఉన్నది. దోమలు కూడా అరికట్టలేని ప్రభుత్వం నిజంగా ప్రభుత్వం అవసరమా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. చేయి సర్కారుకు ప్రజలకు ఎన్నికల ముంగట ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు శాతగాలేదు. దోమల మందు కొట్టేందుకు కూడా శాతరైతలేదని అనుకొచ్చిండు. అయ్యా ముఖ్యమంత్రి కమ్ మున్సిపాలిటీ మంత్రి రేవంత్ సారు పట్నంలో దోమలతోనే మస్తు తిప్పలైతుందని ఇప్పటికే చాలా మంది అవస్థలు పడుతురట. ఒక పట్టణంలోనే కాదు అటు పల్లెల పొంట కూడా దోమలు రాకుండా మూర్ల పొంట దోమల పౌడరు జల్లియిండ్రి, దోమల మందు కొట్టిండ్రి. అడ్డమైన జరాలతోనే పబ్లిక్ ఆగమయ్యేటట్టు ఉన్నారని అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. వీళ్ళ పరిపాలన పాడుగాను, వీళ్ళు పాడుగాను. తెలివి ఉండాలి, పట్టుదల ఉండాలి, దీక్ష ఉండాలి. అవి ఏవి తెలంగాణలో పాలనగిరి ఎలగబెడుతున్న మళ్ళీ సర్కారు కాంగ్రెస్ లీడర్లకు లేదు. ఏం చెప్పమంటారు? చెప్పాలంటే బీపీ లేస్తుంది. తిట్టలేక ఈ మాటలు అంటున్నాడు ఎలిసిపోయిన ఎర్ర జెండాను పట్టుకొని ఎమ్మెల్యే అయిన కూనంనేని సాంబశివరావు సారు. ఎంత అవుతుంది? 700 కోట్లు. వీళ్ళ పరిపాలన వీళ్ళు పాడు కాదు. ఇన్ని దినాల కోలేంది ఇప్పుడే ఎందుకు ఇట్లా అంటున్నాడో, ఒకవేళ ఆయన్నే అయితే ఏం చేస్తాడో కూడా చెప్తుండు. ఈయనుండ్రి తిట్టలేక ఈ మాట అంటున్నా. ఆడవాళ్ళు అన్నట్టుగా అలా వస్తుంది. నాకు అంత కోపం వస్తుంది బస్ స్టాండ్ లో చూస్తుంటే. ఎందుకంటే అసలు నేనైతే సంవత్సరంలో మొత్తం రూపాయి మారుతా. తెలివి ఉండాలి కదా. అయ్యా కూనంనేని సాంబశివరావు సారు ఏలుబడిలకు రాకముందు మరి వాళ్లకు తెలివి ఉన్నదో లేదో తెలుసుకోలేకపోయినరా? ముందు చూపు ఉన్న ఎమ్మెల్యే అయిన మీరు పాలనా పగ్గాలు మీ చేతికి అప్పచెప్తే రూపురేఖలు మార్చేస్తాము అంటురు కదా. మరి మీకు తెలివే ఉంటే, మీకు పట్టుదలనే ఉంటే, మీకు అకుంఠిత దీక్షనే ఉంటే తమరి భద్రాద్రి కొత్తగూడెం నియోజకవర్గంలో పరిపాలన చక్కగా అందిస్తలేరు. ఎలిసిపోయిన రజెండాను పట్టుకొని ఎతలు కథలు చెప్పుడు కాదు, మొదలు మీరు పరిపాలన మంచిగా చేసి చూపిస్తే బాగుండు. మీ మాటలున్న ఈ పనితనాన్ని చేతల్లో కూడా చూపిస్తే మంచిగుండు. తమరే కాంగ్రెస్ తోని పొత్తు పెట్టుకొని ఇప్పుడు మళ్ళా పొత్తుల పోయే పార్టీని ఎత్తి పొడుస్తున్నారంటే మీ ముచ్చట ఎట్లున్నదంటే వంపైతే వదినే మిర్రైతే మరదలన్నట్టే ఉన్నదంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇక ఇవి అలా తెచ్చిన ముచ్చట ఎట్లనే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శరార్థి, దండం, పబ్బతికి ఏమైనా ఉంటాయి.